ఏవండి, హ్మ్? నేను చెప్పిందంతా గుర్తుందిగా? హ్మ్. ఇక ఏ సమస్యకి వెళ్ళరుగా? హ్మ్. ఉమ్. అక్క 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 ఆ? ఈ ఫోటో వల్ల నీకేం కావాలి? ఆ? తెలుసా అక్క అని అడిగాను. నా మీద ఎందుకు కోపడుతుంది? సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. చెప్పరా. 12 ప్యాకెట్లా? నేను స్టాక్ ఉందేమో చూస్తాను. నువ్వు లైన్లో ఉండు. ఎక్కడ్రా పాటే? రే లేదురా, నేను రాలేనురా. నేను షాప్లో. అన్నా, నేను ఇప్పుడే అక్కతో మాట్లాడొచ్చాను. మీరు బాగున్నారా అన్నా? అశ్వతి, ఆ ఫైల్ అయిపోతే ఇక్కడ తీసుకురా. తీసుకొస్తాను సార్. వచ్చావా? ఏంట్రా, ఆ షాప్లో ఏదో సమస్య అన్నారు? తనని ఒకడు కమెంట్ చేశాడు. నేను వాడిని పట్టుకుని కొట్టేశాను. ఛే రేయ్, నువ్వు ఏ ఐడియాతో ఉన్నావు? ఇలా కొడుతూ ఉంటే ఎంతమందిని రా కొడతావు? గౌరీకి ఇప్పుడు 8వ నెల. నువ్వు తనకి తోడుగా ఉండాలి. చాలు, ఇక నువ్వు ఈ విషయాన్ని వదిలేసాయి. అన్న, నాకు హరీష్ ఎవరో తెలియాలి. హో, ఒరే, వాళ్ళేదో సినిమా వాళ్ళని చెప్తున్నారా. వాళ్ళకి చాలా హోల్డ్ ఉంటుందిరా. మనం దీన్ని లీగల్గా హ్యాండిల్ చేయడమే మంచిది. నేను చక్రని పిలిచి మాట్లాడతా. అన్న, అదంతా అయ్యే పని కాదు. మరి నీ ప్లాన్ ఏంట్రా? అది కాస్త చెప్పు. వాడి పెళ్ళం చేసిన తప్పుకి నన్ను కొట్టాడ్రా. వాడి పెద్ద హీరో అనుకుంటున్నాడు. అదొక పతివ్రత. ఎవరి గురించి బావా నువ్వు అంటోంది? చూడరా, తప్పు లేకుండా ఎవరైనా పోస్ట్ పెడతారా? బాగుంది. ఎవర్రా తను? అందులోనే రాశారుగా, అక్షయ ఆఫీస్ యొక్క అందగత్తె. దీని మాట విని ఆ పిచ్చోడు నన్ను కొట్టాడు. ఎన్ని దెబ్బలు కొట్టాడు? వాడిచ్చింది ఎలా తిరిగివ్వాలో నాకు తెలుసులేరా. ఇక పైన వాళ్ళు ఎలా తలెత్తుకొని తిరుగుతారో చూస్తాను. రేయ్, అనవసరంగా సమస్య కొని తెచ్చుకోకు. పోరా. చెప్పు. హలో సార్, ఫేస్బుక్లో ఒక వీడియో వస్తుంది. హా, నేను మీకు పంపిస్తున్నాను, కాస్త చూడండి సార్. సరే, పంపించు. అన్నా, ఒకటి. ఫ్రెండ్స్, ఈవిడ నాకు తెలిసినక్క. ఈవిడ ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో తప్పుగా వాడుతున్నారు. మన సొసైటీలో అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీ కేర్ఫుల్ మై సిస్టర్స్. ఒరే ఒరే, కుట్టుకు వెళ్ళలేదా నువ్వు? వెళ్ళలేదు. ఏమైంది? ఈరోజు ఓనర్ చూసుకుంటారు. నీకేమైనా ఆరోగ్యం బాలేదా ఏంటి? అవును. నువ్వు వెళ్ళి టీ పెట్టమ్మా. బాలేదంటే సుకు టీ పెట్టిస్తాను. అదంతా వద్దమ్మా, టీ పెడితే చాలు. పాలు కలపొద్దు, బ్లాక్ టీ మాత్రమే. మంచి చెప్తే ఈ కాలంలో ఎవరు వింటున్నారేంటి?
వెళ్ళి హలో వాడిని పట్టుకోండి. ఎందుకు పరిగెడుతున్నావురా ఆ? పోలీసులా? నా కొడుకు ఏం చేశాడు సార్? ఉమ్, ఏమైంది వాడిని ఇప్పుడు పట్టుకొస్తారు. ఏమైందో వాడిని అడిగి తెలుసుకోండి. చెప్పండి సార్, ఏం చేశాడు? ఊర్లో ఉన్న అమ్మాయిల గురించి తప్పుడు వాగుడు వాగితే కేసులు పెడతారు, పోలీసులు వస్తారు, జైల్లో పడేసి కుమ్మేస్తారు. అర్థమైందా? వదలండి సార్. అమ్మా, నాన్నకు ఫోన్ చేయమ్మా, త్వరగా ఫోన్ చేయమ్మా. నా కొడుకుని ఏమీ చేయొద్దు సార్. నేనేం చేయలేదు వాడు సార్, పాపం వదలండి సార్. సార్. నన్ను వదలండి సార్. ఏం చేశావరా? అమ్మా, చెప్పు. చూడకుండా ఫోన్ చేయమ్మా. ఆ, నోరు మూయరా. అయ్యో, బండెక్కించండి. వద్దు సార్. ఏయ్ కొట్టకండి సార్. ఎక్క అయ్యో, అమ్మా, సార్. నాన్నకు ఫోన్ సార్, చేయమ్మా. వాడిని వదిలిపెట్టండి సార్, సార్. నేనేం సార్, వాడిని చేయలేదు సార్, నన్ను వదిలేయండి సార్. వదిలేయండి సార్. సార్, 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 వాడు ఏం సార్, చేశాడు నేనేం సార్? చేయలేదు సార్. అయ్యో. ఒరే చూడరా, నా కొడుకుని ఎలా తీసుకెళ్తున్నారో. మీ ఇద్దరు కలిసి అసలు ఏం చేశారు? దయచేసి కొంచెం మెల్లగా మాట్లాడు, లేదంటే నన్ను పట్టుకెళ్తారు. నన్ను ఇరికించేలా ఉన్నారే. అబ్బా, ఏం చేస్తున్నాడు వీడు? మాస్టర్ దగ్గరికి వెళ్ళి స్టెప్ మార్చమను. ఎస్ సార్. అది Got it. సరే, వచ్చిన మాస్టర్, మొదటి రోజు ఎంత ఖర్చు one more పెట్టారా? please. అన్నిటినీ సరి చేద్దాం. విషయం ఏమైంది? ఎవరైనా దొరికారా లేదా? ఒక నిమిషం. ఏంటి సార్? క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం అమ్మాయి దొరికిందా లేదా? సార్, మన ఆడిషన్ చేసాం కదా, చూపించలేదా మీకు? ఏది? ఆ, ఇదే మన 3 ఆప్షన్లో ఒకటి. ఫైనల్ చేసింది ఇందులో ఒకటి. సుష్మానా? ఆ, సుష్మిత. రెండు ఒకటేలే. ఇదెలా ఉంది? స్మిత. ఆ, ఈవిడే. ఏయ్, పోయిన సినిమాలో కూడా వేలనే కదా నువ్వు తీసుకొచ్చింది. కొత్తగా ఎవరైనా ఉంటే తీసుకురా. సార్, ఇదే హీరోనే కదా పోయిన సినిమాలో చూపించారు. మీకేంటంటే యాక్ట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, అందంగా ఉండాలి. దీనికోసం ఆడిషన్ చేసేటప్పుడు అమ్మాయిలు మనకాడ కాకుండా వేరే చోటుకి వెళ్తున్నారు. ఇలా చూడు, నీ పర్సనల్ విషయాలు ఈ సినిమాలోకి తీసుకురావద్దు. అర్థమైందా? కొత్తగా ఎవరైనా ఉంటే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. మీరు చూసుకోండి. ఆ, మాస్టర్, హాయ్, ఫగత్ బ్రో. ఏమైంది? వెనకున్న వాళ్ళు స్టెప్ సరిగ్గా వేయలేదు. ఆ అమ్మాయి విషయం ఏమైంది? ఆ, చెప్పాను, వస్తున్నారు. చూడండి, 10 రోజుల్లో నేను వెళ్తున్నాను. ఎక్కడికి తర్వాత వెళ్తున్నారు? గెటప్ చేంజ్ అవుతుంది. రాము సార్ పిలుస్తూనే ఉన్నారు. రాము, స్క్రిప్ట్ ఇవ్వు. ఈ రామ్ కాదు, ఆ రాము. నేను ఆ రాముని పిలవలేదు. సార్, 10 రోజులు ఈ పాట అయిపోతుందా? ఈవిడే మీరు చెప్పిన అమ్మాయా? ఉమ్, తనా? తను కాదు, తనకి వెనక ఉన్న అమ్మాయి. ఆ? ఆ? హాయ్. హాయ్. ఓకేనా? ఓకేనా ఆ, సార్, మీకు ఓకేనా? నాకు ఓకే. డాన్స్ ఆడుతుందా? సార్, అదేంటంటే మీ అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం నేర్పించేద్దాం. ట్రైనింగ్ ఇస్తాం. ఆ, ఇద్దాం. ఇద్దాం. ఫిక్స్ చేయండి. తను ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకున్నట్టేనా? త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఓకే కదా? నువ్వు తీసుకురా, చూసుకుందాం. ఉమ్. మాస్టర్, 1 more వెళ్దాం. ఆ, చాలా సేపైందా నువ్వు వచ్చి? హాయ్. హాయ్. ఎవరు నువ్వు? నేను నిన్న మీకు కాల్ చేశాను సార్, మీ అపాయింట్మెంట్ తీసుకుందాం. ఓ ఓకే. అదంతా పెద్ద మ్యాటర్ కాదు. కమాన్, వీడియో కాల్ చేయలేదు కదా? రెడీ. సో యాక్టింగ్ లోపలికి రావాలి కదా? అవును, మీరు మోడలింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి 3 చేస్తున్నారు? years గా చేస్తున్నాను సార్. 3 years. నేను సినిమాలో నటించాలని నాకు చాలా ఆశ సార్, కానీ దాంట్లో ఎలా వెళ్ళాలో తెలియలేదు సార్. అప్పుడే మీ కాస్టింగ్ ఏజెన్సీ గురించి విన్నాను. ఓ, ఇప్పుడు నీకు ఎంత వయసు? ఇప్పుడు 20. 20 ఏళ్ళు కరెక్ట్ ఏజ్. సో నువ్వు సరైన చోటుకు వచ్చావు, సరైన సమయానికి. ఓకే, థ్యాంక్ యూ. ఇకపైన మా ఏజెన్సీ నిన్ను ఇక ఎంత ఎత్తుకు తీసుకెళ్తుంది, సరేనా? విష్ యూ గుడ్ లక్. నువ్వెవరా? ఓ, నేను 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 ఒకలా అయిపోయాను. తర్వాత మన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తో పెట్టి. రమ్య, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. అయ్యో, నేను ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు. యో, ఎవరైనా ఏమయ్యా, నేనేం చేయలేదయ్యా, చెప్పింది నమ్మవయ్యా. నేను చెప్పేది విను. అయ్యో, అమ్మా. సార్ సార్
సార్ ఏ కారణం లేక నన్ను కొడుతున్నాడు సార్, అది కూడా నా సినిమా సెట్ లోకి వచ్చాయి. ఆరా ఇటు కూర్చో. సార్ నేనే తప్పు చేశాను, నన్ను పట్టుకుంటున్నారు. ఇలా చూడు బ్రో, నేను ఆ అమ్మాయిని ముట్టుకుంది కూడా లేదు. అసలు నేనేం చేశానని నేను మాట్లాడనే ఛీ, లేదు. నోర్మీరా. వాడి చండాలమైన పేజ్, దుస్తులు లేని శరీరం, స్వప్న సుందరి, పాల బిందెలు కొట్టినట్టే. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తన్నాడు అని? సార్ నేను ఆ పేజీ డబ్బులు ఇచ్చుకుంది నిజమే, కానీ అందులో ఏం జరుగుతుందో నాకు నిజంగా ఏం తెలియదు సార్. నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు? ఆ స్టోరీ రాసేది నువ్వు కాదా? పేజీ కొంది నేనే, కానీ చేసేదంతా ఆ పేజీ అమ్మినోడు మాత్రమే. అందులో ఉన్న ఫోటో, స్టోరీ ఏ వివరాలు నాకు తెలియదు సార్, నిజంగా చెప్తున్నాను. ఎవరు ఆ? ఎవరు? టీను. ఎవడా టీను? సార్ వాడి గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ, ఈ పేజీ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడైనా కాల్ చేస్తాడు. ఇదిగో వీడే.